శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే పరమేశ్వరుని నటరాజ స్వరూపంలో అంతరార్థం ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ పాడ్యమి, ఉదయం 6:25 వరకు. నక్షత్రం స్వాతి, రాత్రి 10:18 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలిద్దాం. రవి మేషరాశిలోనూ సంచరిస్తున్నారు. గురువు వృషభంలో సంచారము, కుజుడు కర్కాటకంలోనూ, కేతువు కన్యలోనూ, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం వీరు అనేక విషయాల గురించి జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వారి స్థిరాస్తి వ్యవహారాలు, ఆర్థికపరమైన విషయాలు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, అలాగే పెట్టుబడుల విషయాలు, వీరి యొక్క ఆరోగ్యము, కోర్టు విషయాలు, శత్రువులు, ఇలాంటి వాటి గురించి కొంత శ్రద్ధాశక్తులను కనపరుస్తూ ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి మాత్రం వీరికి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ సంతానము సంబంధించి వారికి చిన్న చిన్న ఇబ్బందులు కనుక ఉంటే ఆ ఇబ్బందులు అన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఉద్యోగస్తులకి, అలాగే వ్యాపారస్తులకి కూడా నెమ్మదిగా ఆర్థిక పరంగానూ, అలాగే వృత్తి వ్యాపారాల పరంగానూ కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం, దీంతో పాటు స్వామివారిని బిల్వదళాలతోటి పూజించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరు చాలా వరకు కూడా శ్రమ పడుతున్న దానికి ఒక గుర్తింపు కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కొంత మెరుగుదల అనేది కనపడుతోంది. అలాగే వీరు అనుకుంటున్న పనులన్నీ కూడా శ్రద్ధాశక్తులతోటి పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కూడా కొనసాగిస్తూ ఉంటారు. అయితే స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కొంతవరకు ఆసక్తిని చూపించటం, అలాగే స్థిరాస్తి వ్యవహారాలకి సంబంధించి దీంతో పాటు మీ జీవిత భాగస్వామి మీద కొంతవరకు స్థిరాస్తులు లాంటివి పెట్టడం, వీటి మీద ఎక్కువగా ఆలోచన అనేది కొనసాగుతూ ఉంటుంది. మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా ఈ రోజు నుంచి మీరు వాటి గురించి కూడా కొంత ఆలోచన అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి వారి విద్యా ఉద్యోగ వ్యాపారాల గురించి, అలాగే వాళ్ళకి సంబంధించి ఎటువంటి పనైనా ఈరోజు పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఈ రాశివారు ఈరోజు లింగాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి ఆలయంలో ప్రదోషపు సమయంలో దీపారాధన చేయటం వలన వీరికి ఇంకా మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి, స్థిరాస్తి వ్యవహారాల గురించి, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, దీంతో పాటుగా వీరు అనుకున్న విధంగా కొన్ని మార్పులు చేర్పుల గురించి వీరి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొన్ని మార్పులు ఉండటం, ఆర్థికంగా వీరికి కొంత ప్రయోజనకరంగా ఉండేందుకు వీరి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులు పెడుతున్న వారికి కొంతవరకు ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోగతి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు సానుకూలమైన పరిస్థితులనే ఇస్తాయని గ్రహించాలి. ఇక స్థిరాస్తి గురించి, దీని గురించి పెట్టుబడులు పెట్టడం, అలాగే భూ సంబంధమైన వ్యాపారాలు చేయటం, దీంతో పాటు లిటిగేషన్లు, కోర్టు కేసులు గనక ఉంటే వాటికి సంబంధించి కూడా మీరు కొత్త మార్గాన్వేషణ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ రాశి వారు ఈరోజు శివ పంచాక్షరి స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని అర్చించటం ద్వారా వీరికి మంచి ఫలితాలు అనేవి కనపడతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఈరోజు వారి యొక్క వ్యాపారం గురించి, ఖర్చుల గురించి, అలాగే ఆర్థికపరమైన విషయాల గురించి కొంతవరకు ఎక్కువగా ప్రణాళికలు అనేవి వేసుకుంటూ ఉంటారు. ఖర్చులని నియంత్రించుకునేందుకు ఎక్కువగా వీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించటం, అలాగే దాన ధర్మాలు చేయటం, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, గురువులని సందర్శించటం, గురువులు చెప్పే సలహాలు సూచనలు పాటించటం, వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తులని కనపరుస్తూ ఉంటారు. దీంతో పాటు హాస్పిటల్స్కి వెళ్ళటం కానీ, ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం కానీ, అలాగే డాక్టర్లు చెప్పే సలహాలు సూచనలు పాటించేందుకు కూడా మీరు కొంతవరకు అడుగు ముందుకు వేస్తారు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే దీంతో పాటు మీరు చేసే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు మీకు నెమ్మదిగా సానుకూలంగా మంచి మార్పుల్ని ఇవ్వబోతున్నాయి. ఈ రాశి వారు ఈరోజు అర్ధనారీశ్వర స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం, అలాగే స్వామివారిని అభిషేకించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే సింహరాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తాయి. అదే మీరు కనుక ఎటువంటి సాధనా మార్గంలో ఉన్నా ఆ సాధనా మార్గానికి సంబంధించిన సత్ఫలితాలను పొందుతూ ఉంటారు. దీంతో పాటుగా మీరు కూడా పుణ్యక్షేత్ర దర్శనం, ఆలయ దర్శనం, అలాగే ముడుపులు లాంటివి ఏమున్నా అలాంటివన్నీ తీర్చేందుకు మీలో ఎక్కువగా ప్రయాస అనేది కనపడుతూ ఉంటుంది. పాత బాకీలు రుణాలు తీర్చేందుకు కూడా కొంతవరకు మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో పాటు ఆర్థిక ప్రయోజనాల కోసం కొంతవరకు మీరు కృషి చేస్తూ ఉంటారు. ఆ కృషికి తగిన ఫలితం కూడా మీలో కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యంతో పాటుగా ఇక్కడ కోర్టు విషయాలు ఏవైతే వాయిదా పడుతున్నాయో ఆ పనులన్నీ కూడా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. మొత్తం మీద మీరు గనక పెట్టుబడులు పెడుతున్నా, లేకపోతే షేర్ మార్కెట్లు అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఇవి మీకు కొంతవరకు లాభాన్ని ఇచ్చేందుకు అవకాశం కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు సూర్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, దీంతో పాటు సూర్యుడిని అర్చించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా వీరు కృషి చేస్తూ ఉంటారు. అలాగే జీవిత భాగస్వామితోటి సమయం గడిపేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం చేయాలి. దీంతో పాటు వాదోపవాదాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతులు, అలాగే వారి ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధాశక్తులను కూడా కనపరచాలి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మాత్రం కొంత మీరు ప్రత్యేకమైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉండాలి. దీంతో పాటుగా ముఖ్యంగా మీరు పాత రుణాలు తీర్చటం కోసం అని చెప్పి ఏవైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి కన్యారాశి వారు మాత్రం ఆర్థిక వ్యవహారాలు, అలాగే మీ యొక్క కుటుంబ శ్రేయస్సు, దీంతో పాటు పెట్టుబడులు, అనేక విషయాలలో కొంత జాగ్రత్తగా గనక వ్యవహరించకపోతే తప్పనిసరిగా ఇబ్బంది పడేందుకు అవకాశాలుంటాయి. ఈ రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని పాలతోటి అభిషేకించటం వలన అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారు ఈరోజు వారి ఆర్థికపరమైన విషయాల గురించి తీసుకుంటున్న మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. పాత రుణాలు తీర్చుకునేందుకు మీరు చేస్తున్న ప్రయోగాలు లేకపోతే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయి.
అలాగే పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ పెట్టుబడులు పెడుతుంటారు కనుక ఈ విషయంలో కూడా మీకు కొంతవరకు సానుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. సంతానానికి అనుకూలత, అలాగే వృత్తి వ్యాపారాలలో కూడా ఈరోజు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి చాలా వరకు కూడా అశ్రద్ధ అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే వీరికి సంబంధించిన కోర్టు విషయాలు కొంతవరకు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు శివాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, శివారాధన చేస్తూ ఉండటం, స్వామివారిని తేనెతోటి అభిషేకించటం వలన వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అద్భుతమైన మార్పులు అనేవి కనపడుతున్నాయి. అలాగే వీరు కష్టపడిన దానికి మంచి ప్రతిఫలం అనేది కనపడుతుంది. దీంతో పాటు సహోద్యోగుల ఒక సహాయ సహకారాలు, ఉన్నతాధికారుల ఒక ప్రశంసలు, అలాగే వీరి ప్రతిభకు గుర్తింపు ఇవన్నీ కూడా లభించేందుకు అవకాశం ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కోర్టు విషయాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీకు మంచి ఫలితాలు వస్తాయనే చెప్పచ్చు. స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. స్త్రీలకు సంబంధించి ప్రతి విషయంలోనూ సానుకూలత, కుటుంబ సభ్యులతోటి అనుకూలత, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా వీరికి మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు శివుని ఒక సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం, దీంతో పాటు స్వామివారిని గనక జలంతోటి అభిషేకిస్తే వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా మంచి శుభకార్యాలు ఇంట్లో ఉండటం కానీ, అలాగే వివాహాది శుభకార్యాలతో పాటు వీరు చేసే ప్రతి పనికి చక్కటి గుర్తింపు లభించటం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, వీరు ముఖ్యంగా వీరి తల్లిదండ్రులకి సేవ చేయటం, ఇలాంటివన్నీ కూడా మంచి శుభ ఫలితాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా కూడా వీరికి కొంతవరకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా వీరికి అనుకూలమైన మార్పులు, వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు కనిపించటం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా చాలా వరకు మీకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు, అలాగే వీరికి ఆత్మవిశ్వాసం పెరగటం, మనోధైర్యంతో పనులన్నీ పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం, అలాగే స్వామివారిని వివిధ పుష్పాలతోటి పూజించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా నెమ్మదిగా కొన్ని మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే ఆర్థికంగా కొంత వీరు స్థిరత్వం వైపుకి వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. బంధువర్గీయుల్ని కలవటం, అలాగే కొంతవరకు ఇంట్లో శుభకార్యాలు లాంటివి జరగటం, దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటం, సొంత ఇంటి కళ నెరవేరటం, అలాగే ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. రుణాలకి సంబంధించి కూడా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. వృత్తి వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు గోచరించడం లేదు. అలాగే సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ అనుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. అనవసరపు విషయాలలో గనక మీరు జోక్యం చేసుకోకపోతే తప్పనిసరిగా ఈరోజు మీకు చాలా వరకు కలిసొస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, అలాగే ఆవుకి గ్రాసం తినిపించటం వలన వీరికి ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మంచి మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక పరిస్థితులలో అనుకూలత అనేది గోచరిస్తోంది.
అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం కొంతవరకు వీరికి ప్రయాస ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని కూడా కొంత నెమ్మదిగా పూర్తి చేసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. దీంతో పాటు వీరికి కొంత ప్రయాణాలు ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన వారు విశ్వనాథాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం, ఈ రాశి వారు గనక పాద రక్షలు దానం ఇస్తే తప్పనిసరిగా వీరికి మంచి పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించబోతున్నాయి. అలాగే బ్యాంకు రుణాలు లాంటివి తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు పాత రుణాలను తీర్చే ప్రయత్నాలు మీరు ఏవైతే చేస్తున్నారో వాటిలో మీరు సఫలీకృతులవుతారు. అలాగే సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. మీ సంతానానికి సంబంధించి ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మంచి సత్ఫలితాలు రాబోతున్నాయి. అలాగే వీసా గురించి, పాస్పోర్ట్ గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండబోతోంది. ఆర్థికంగా కూడా, ఉద్యోగ వ్యాపార పరంగా కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం, అలాగే పేదలకు వంట సామాను ఇవ్వటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.